మనమంతా కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి వరాల వసంతం, శుభాల సరోవరమైనటువంటి పవిత్ర రంజాన్ మాసం రావడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు గనక మీరు ఈ రంజాన్లో పాటించినట్లయితే ఇన్షా అల్లా మీరు అల్లా అనుగ్రహాన్ని పొందవచ్చు, ఒక అద్భుతమైనటువంటి రంజాన్ మాసాన్ని గడపవచ్చు, మరియు ఇన్షా అల్లాను రాజీ చేయవచ్చు, అంటే అల్లాను సంతోష పెట్టవచ్చు. కాబట్టి ఈ వీడియోని మొత్తం శ్రద్ధగా చూడండి, ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకండి. రంజాన్ మాసం యొక్క పూర్తి ప్రతిఫలం మనం పొందాలంటే ఫస్ట్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పవిత్ర రంజాన్ నెల వచ్చే ముందు రంజాన్ మాసం గురించి మనం సిద్ధంగా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మన దైనందిక జీవితంలో మనం ఏ పని మొదలుపెట్టినా కానీ దానికి సంబంధించినటువంటి పనులను ముందుగానే ఎలా చేయాలని ఒక ప్లాన్ మాత్రం వేసుకుంటాం. ఒకవేళ మనము గనక ఏదైనా ఒక పనిని ప్లానింగ్ లేకుండా చేసినట్లయితే ఆ పనిని క్రమబద్ధంగా విజయవంతంగా పూర్తి చేయడంలో విఫలమయ్యేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. అంతేకాదు ఆ పని యొక్క బాధ్యతను పూర్తిగా నెరవేర్చలేము కూడా. ఉదాహరణకి ఏదైనా ఎగ్జామ్ రాసే ముందు సాధారణంగా ఏం చేస్తారు, దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ సంవత్సరం ముందు నుండే చేస్తారు. ఒకవేళ ఎవరైనా కానీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్కి వెళితే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. ఒకవేళ పాస్ అయినా కానీ అతని ఫీలింగ్ ఎలా ఉంటుందో అది కూడా మనకు తెలుసు. ఈ విధంగా ప్రాపంచిక విషయాలతో పాటు ధార్మిక విషయాల్లో కూడా ప్లానింగ్ అనేది చాలా అవసరం. కాబట్టి ఏ పనికైనా దానికి ముందస్తు ప్లానింగ్ అనేది చాలా అవసరం. ఈ ముందస్తు ప్లానింగ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, మనం మానసికంగా దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేయడం మరియు సిద్ధంగా ఉండడం. రెండవది, తయారు చేసినటువంటి ప్లానింగ్ని ఫిజికల్గా అమలు చేయడం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్నిటికంటే ముందు నియత్ చేసుకోండి. ఓ అల్లా, ఈ రంజాన్లో నేను నిన్ను సంతోషపెట్టే పనులు చేస్తాను, నువ్వు కోపగించే పనులకు దూరంగా ఉంటాను. ఓ అల్లా, ఈ రమదాన్ నా కోసం సులభం చేయి, రంజాన్ పూర్తి ఆరాధనలు చేసుకుంటూ ఇందులో శుభాలు పొందే వ్యక్తుల్లో నన్ను చేర్చు అని ఒక మంచి సంకల్పం అయితే చేసుకోవాలి. ఇక రెండవది, రంజాన్ అనేది మనం మన దినచర్యను అభివృద్ధి చేసుకోవడానికి సరైన అవకాశం. కాబట్టి మొదట ఒక టైం టేబుల్ని తయారు చేయండి. రంజాన్లో ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, మన బిజినెస్లో ఎక్కువ టైం పోకుండా మన బిజినెస్ని ఎలా సెట్ చేయాలి, ఖురాన్ ఎలా కంప్లీట్ చేయాలి, దువాలు ఎలా నేర్చుకోవాలి, ఫజర్ నమాజులు, తరావీ నమాజులు ఏ టైంలో చేయాలి, ఇత్యాది విషయాలకు సంబంధించినటువంటి ఒక క్లియర్ కట్ ప్లానింగ్ అనేది ముందుగా మనం ఏర్పాటు చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి టైం టేబుల్ తయారు చేయండి. అలా తయారు చేసినటువంటి చార్ట్ని ఒక గోడకి అతికించుకోండి. రోజు కూడా ఆ టైం టేబుల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక మూడవది, ఈ రంజాన్లో పూర్తి ఖురాన్ని చదవండి. ఒకవేళ మీకు అరబిక్ చదవడం రానట్లయితే బాధపడకండి. అరబీ నేర్చుకోవడం ఎలా అనే వీడియోలు మనకి సోషల్ మీడియాలో, వెబ్సైట్లో అరబిక్ సులభంగా ఎలా నేర్చుకోవాలో వారు నేర్పిస్తున్నారు. నేను మిమ్మల్ని ఖురాన్ని అరబీలో చదవడానికి ప్రోత్సహిస్తాను. ఎందుకంటే అరబీలో ఉన్నటువంటి మాధుర్యం మరే భాషలో ఖురాన్ చదవడంలో లేదు. కాబట్టి ఎవరికైతే అరబీ రాదో వారు తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో వారికి వచ్చిన భాషలో కనీసం అర్థాన్ని అయినా వారికి వచ్చిన భాషలో చదివి పూర్తి ఖురాన్ని కంప్లీట్ చేయడానికి వారు ప్రయత్నం చేయాలి. మీరు చదివే ప్రతి అక్షరానికి 10 పుణ్యాలు మీ ఖాతాలో వ్రాయబడతాయి. కాబట్టి మీరు ఏర్పాటు చేసుకున్న రంజాన్ స్కెడ్యూల్లో మీ పనులన్నీ పక్కన పెట్టి రోజుకి 2 గంటలు ఖురాన్ చదవాలని ఒక ప్లాన్ని చేయండి. ఇక 4వ విషయం ఏంటంటే, రమదాన్లో కూడా చాలామంది ఎంటర్టైన్మెంట్ కోసం, సరదా కోసం ఫోన్లో వీడియోలు చూడడం, షార్ట్స్ చూడడం, టీవీ చూడడం చేస్తుంటారు. ఇంకా వీడియో గేమ్స్లో కూడా సమయాన్ని వృధా చేస్తుంటారు. దీనికంటే ఉత్తమమైనటువంటి పని ఏంటో చెప్పన్నా, మీ వద్ద ఉన్నటువంటి ఫోన్లో ఇస్లాంకు సంబంధించినటువంటి వీడియోలు చూడండి, జ్ఞానం సంపాదించుకోండి. ఈ ఛానల్లో ఉన్నటువంటి వీడియోల్ని చూడండి, ఇతరులకు షేర్ చేయండి. ఇంకా ఉలమాల యొక్క బయాన్లు కూడా వినండి. మరియు ఇస్లాంకు సంబంధించినటువంటి పుస్తకాలు, ఆర్టికల్స్ చదవండి, చదివి జ్ఞానాన్ని పెంచుకోండి. అలాగే ఏదైనా ఒక మంచి ఖురాన్ తఫ్సీర్ తీసుకొని చదవండి. ఈరోజు మనకి ఎన్నో ఖురాన్కు సంబంధించినటువంటి తఫ్సీర్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. రంజాన్ మాసం అనేది ఇస్లాం గురించి నేర్చుకోవడానికి ఒక సదవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సోదర మహాశయులారా. ఇక 5వ విషయం ఏంటంటే, రంజాన్ మాసం పొందినందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఉండండి. అల్లాహకు కృతజ్ఞతలు చెల్లించండి. రంజాన్ మాసం పొందినందుకు మీకు మీరు అదృష్టవంతులుగా భావించండి. ఎందుకంటే మనకు
కుటుంబ సభ్యుల్లో లేదంటే స్నేహితుల్లో లేదా ఎవరైనా కానీ రంజాన్ మాసానికి ముందే అల్లా వద్దకు చేరుకొని ఉంటారు. అంటే మరణించి అల్లా వద్దకు చేరుకున్న వారు ఉంటారు. ఈ విధంగా గత రంజాన్లో మనతో పాటు గడిపి ఈ రంజాన్లో మనతో పాటు లేని వారు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం దువాలు చేయండి. మరియు అల్లా సుబ్హానహు తాలాతో ఈ రంజాన్ని ఉత్తమంగా గడపాలని, మాకు మంచి ఆరోగ్యం కోసం ఆరోగ్యంగా ఉండాలని అల్లాతో మీరు దువా చేయండి. అలాగే ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం, మన భారతదేశ అభివృద్ధి కోసం, అలాగే ఫలస్తీన్ మరియు గాజా ప్రజల కోసం మీరు దువా ఖచ్చితంగా చేయండి. ఇక 6వ పాయింట్ ఏంటంటే యువతి యువకులు ఇంట్లో తల్లిదండ్రులకు సహాయం చేయండి. ఇఫ్తార్ని తయారు చేయడంలో, ఇంట్లో శుచి శుభ్రతలకు సంబంధించినటువంటి పనుల్లో వాళ్ళకి సహాయం చేయండి. ఎందుకంటే రంజాన్ మాసంలో ఇంట్లో తల్లి కష్టపడి ఉదయం లేచి మనకు సెహరీ రెడీ చేస్తుంది, ఆమె త్వరగా తింటుంది, మనకు వడ్డిస్తుంది. మళ్ళీ ఫజర్ నమాజ్ చేసుకొని ఇంట్లో శుచి శుభ్రతలు, బట్టలు ఉతకడం, డిష్ వాష్ చేయడం వంటి ఇతర పనుల్లో నిమగ్నమైపోయి ఆ పనులు పూర్తయ్యేసరికి మధ్యాహ్నం అయిపోతుంది. ఆ తర్వాత ఆ పని ఈ పని అని అంటూ ఇలా చాలా పనులు చేస్తూ చివరికి మళ్ళీ ఇఫ్తార్ టైం అవుతుంది. ఇఫ్తార్కి సంబంధించినటువంటి అన్ని పనులు ఆ తల్లి మనకు సమకూరుస్తూ ఉంటుంది. ఇక ఆమె ఆరాధించేది ఎప్పుడు, ఖురాన్ చదివేది ఎప్పుడు. కాబట్టి ఈ రంజాన్లో మీ తల్లి యొక్క కష్టాన్ని తగ్గించండి, మీ తల్లికి సహకరించండి. మరోవైపు ఇంటి యజమాని తండ్రి ఉద్యోగానికి వెళ్ళి అలసిపోయి వస్తాడు. మీ తండ్రి ఉపవాసాలు పాటిస్తూ ఎండలో కూడా మీకోసం కష్టపడతాడు. కాబట్టి ఇంట్లో యువతి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంట్లో తల్లికి తండ్రికి సహాయం చేయండి. అలాగే మీ తల్లిదండ్రులతో పాటు కలిసి ఈ రంజాన్ మాసాన్ని ఆరాధనలో గడిపే విధంగా వాళ్ళకి సహకరించండి. ఇంకా కొంతమంది పురుషులు ఎలా ఉంటారంటే భార్య వంట పూర్తి అయిపోయి ఆమె సహరి చేసుకున్న తర్వాత వీరు లేచి తిని మళ్ళీ పడుకుంటారు. అలాంటి వారు కనీసం ఈ రంజాన్లోనైనా మీ భార్యకు ఇంటి పనుల్లో, వంట పనుల్లో మీరు సహకరించండి. కనీసం ఈ రంజాన్ మాసంలోనైనా ఆమె భారం దించండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే అల్లా సుబ్హానహు వ తఆలా మీకు పుణ్యాలను ప్రసాదిస్తాడు, మీ పట్ల సంతోషిస్తాడు కూడా. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఇంటి పనుల్లో భార్యలకు సహకరించేవారు. ఇక 7వ విషయం ఏంటంటే మీరు చేసే 5 పూటల నమాజ్ జమాత్తో పాటు మిస్ అవ్వకుండా మస్జిద్లోనే చేయాలి. అలాగే మస్జిద్లోనే ఇమాం వెనక తరావీ నమాజ్ చదవండి. అలా కాకుండా ఒంటరిగా ఏకాంతంగా మస్జిద్కు వెళ్లకుండా నమాజ్ చేయడం అనేది సరైనటువంటి విషయం కాదు. కాబట్టి ఇక 8వ విషయం ఏంటంటే ఈ రంజాన్ మాసంలో శుభప్రదమైనటువంటి రాత్రులను వృధా చేయకండి. మీ యొక్క ఆరాధనలు ఇంకా ఇస్లాం యొక్క యాక్టివిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత వెళ్ళి మీరు పడుకోండి. సమయం వృధా చేయకండి. అనవసరమైన విషయాల్లో కాలక్షేపం చేయకండి. మనం చూస్తూ ఉంటాం తరావీ నమాజ్ అయిపోయిన తర్వాత మస్జిద్ బయట హోటళ్ల దగ్గర యువకులందరూ కూర్చొని ప్రాపంచిక విషయాలు మాట్లాడుకుంటూ సమయాన్ని వృధా చేసి సహరీ కంటే ముందు ఇంటికి వెళ్తారు. ఇది చాలా పెద్ద తప్పు. ఇలా చేయడం మానేయండి. ఇక 9వ పాయింట్ ఏంటంటే సహరీ కంటే గంట లేదా 2 గంటల ముందే మీరు నిద్ర మేల్కొనండి. ఇలా చేయటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. హడావిడిగా తినేసి పడుకోవడం సరైన పద్ధతి కాదు. సహరీకి 2-3 గంటల ముందు లేచి శుభ్రంగా అన్ని కాలకృత్యాలు నెరవేర్చుకొని తహజ్జుద్ నమాజ్ చేసి దువా చేయాలి. తర్వాత సెహర్ని భుజించినట్లయితే అందులో శుభం ఉంటుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి సహరీ కంటే 2 గంటల ముందు లేచినట్లయితే తహజ్జుద్ నమాజ్ కూడా మనం చదవవచ్చు. ఆ తర్వాత సహరీ యొక్క చివరి సమయం వరకు కూడా మనం భుజించినట్లయితే అందులో బరకత్ ఉంటుంది. ఇక 10వ విషయం రంజాన్ మాసంలో ప్రతి రాత్రి కూడా చాలా ముఖ్యమైనటువంటిది. కానీ చివరి 10 రోజులు మాత్రం చాలా ముఖ్యమైనటువంటి రాత్రులు. ఆ 10 రాత్రుల్లో ఒక రాత్రి లైలతుల్ ఖద్ర్ ఉంటుంది. ఆ రాత్రి 1000 నెలల కంటే శ్రేష్టమైనది. ఒకవేళ మీరు ఆ లైలతుల్ ఖద్ర్ ఆరాధన చేస్తూ ఆ ఘనమైన రాత్రి పొందినట్లయితే ఈ యొక్క పూర్తి రంజాన్ యొక్క మిషన్ విజయవంతంగా మీరు పూర్తి చేసిన వారు అవుతారు. ఎందుకంటే ఈ రాత్రి యొక్క ప్రార్థనల ప్రతిఫలం 1000 నెలలకు సమానం. కాబట్టి అల్లాకు దగ్గర అవ్వడానికి మరియు మీ ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం కూడా. ఇక 11వది రమదాన్ యొక్క షాపింగ్ అనేది ముందే పూర్తి చేసుకోండి. ఎందుకంటే రంజాన్ అనేది ఆరాధనల కోసం, షాపింగ్ చేయడం కోసం కాదు. అలాగే మీరు షాపింగ్ చేసేటప్పుడు పేద ముస్లింల కోసం కూడా బట్టలు కొనండి. ఇక 12వది పరిశుభ్రతను పాటించండి. ముస్లింలు అంటేనే ఒక అపోహ ఉంది. ముస్లింలు పరిశుభ్రంగా ఉండరు, స్నానాలు చేయరని. కాబట్టి పరిశుభ్రంగా ఉంటూ ఇంటిని శుభ్రంగా ఉంచుకొని జానిమాజులు, తర్వాత కీచెన్ మొదలుగున్నవన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచండి. ఎక్కడైతే మనం ఆరాధనలు చేసే స్థలం ఉంటుందో ఆ స్థలాన్ని మరియు చుట్టుప్రక్కల ప్రదేశాన్ని కూడా మీరు పరిశుభ్రంగా ఉంచుకోండి. తర్వాత ఎక్కడైతే మనం ఖురాన్ ఇతర పుస్తకాలు చదువుతామో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవడం, మన బుక్స్ షెల్ఫ్ని శుభ్రం చేసుకోవడం లాంటివి మీరు ముందే చేసుకోవాలి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు పరిశుభ్రత అనేది ఈమాన్లో సగభాగం అని. కాబట్టి ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఇక 13వ విషయం రంజాన్ మాసంలో నఫిల్ ఆరాధన ఫరజ్ ఆరాధనకు సమానంగా పుణ్యం లభిస్తుంది. ఇంకా ఫర్జ్ ఆరాధనలకు 70 రెట్లు పుణ్యం లభిస్తుంది ఇన్షా అల్లా. కాబట్టి ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత సున్నత్ నమాజ్ చేయండి.
చేయండి, అదనంగా నఫీల్ నమాజులు కూడా చేయండి. ఇక 14వ అతి ముఖ్యమైన విషయం, ఈ రంజాన్ మాసంలో ఒకరి పట్ల ఒకరు ఈర్ష్య, ద్వేషాలు, అపోహలు, కోపాలు ఉన్నట్లయితే వాటిని దూరం చేసుకోండి. సలాంని వ్యాప్తి చేయండి అనే ప్రవక్త ముహమ్మద్ సల్లం వారి ఉపదేశాన్ని అమలు చేయండి. ఒకరినొకరు పలకరించుకోండి, మాట్లాడుకోండి, ఈర్ష్య ద్వేషాలను దూరం చేసుకోండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు పెంచుకోండి, కష్ట సుఖాలు పంచుకోండి. ముఖ్యంగా ఈ రంజాన్లో చాడీలు, గీబతులకు దూరంగా ఉండండి. ఎందుకంటే చాడీలు నరకానికి తీసుకువెళ్తాయని ప్రవక్త వారు చెప్పారు. కాబట్టి ఎవరితోనైతే మీకు శత్రుత్వం ఉందో మీరే ఒక అడుగు ముందుకేసి వారితో క్షమాపణ వేడుకోండి. అప్పుడు అల్లా మీకే ఎక్కువగా పుణ్యాలను ప్రసాదిస్తాడు. కాబట్టి ఇక 15వది, రంజాన్ మాసంలో ఇఫ్తార్ చేయించడం కూడా చాలా గొప్ప పని. కాబట్టి గ్రామాల్లో ఇంకా ఇతర ఇఫ్తార్ అందుబాటులో లేని ప్రదేశాల్లో ఇఫ్తార్ చేయించండి. చాలా మంది ధనవంతులకే ఇఫ్తార్ విందులు ఇస్తుంటారు. దీనికంటే ఉత్తమమైనటువంటి పద్ధతి ఏంటంటే నిరుపేదల కోసం ఇఫ్తార్ ఏర్పాటు చేయాలి. లేదంటే వీరి హక్కు గురించి తీర్పు దినం రోజు అల్లా మనల్ని అడుగుతాడు. కాబట్టి ఇక 16వ విషయం, చాలా మంది డబ్బున్న ముస్లింల ఇళ్లలో కొంతమంది నిరుపేద ముస్లింలు పని వాళ్ళగా ఉంటారు. ఈ ధనవంతులైన ముస్లింలు ఉపవాసాలు ఉంటారు, ఉదయాన్నే సెహరీ చేస్తారు, అన్ని ఆరాధనలు చేస్తారు. కానీ ఆ వంట చేసే పని వాళ్లకు, వాళ్ళ ఇంటి పనులు చేసి పెట్టేటటువంటి వాళ్లకు ఉపవాసం ఎలా ఉండాలో దాని ప్రాముఖ్యత గురించి వీరు చెప్పరు. అసలు ఉపవాసం అంటే ఏంటో పాపం ఆ పేద ముస్లింలకు తెలియదు. కాబట్టి వారికి తెలియచేయాలి. రమదాన్ అంటే ఏంటో చెప్పాలి. కాబట్టి అలాంటి వాళ్ళకి ఉపవాసం గురించి చెప్పాలి, వాళ్ళని ఉపవాసం ఉండాలని ప్రోత్సహించాలి. పని వాళ్ళని కూడా మనతో పాటు కూర్చోబెట్టుకొని సెహరీ ఇఫ్తార్ చేయించాలి. ఇవి అల్లా దృష్టిలో గొప్ప విషయాలు. కాబట్టి ఇక 17వ విషయం, రంజాన్ మాసంలో కొత్త పనులను ప్రారంభించడం ఆపండి. అంటే ఇంటికి పెయింటింగ్ పనులు, ఇంకా కన్స్ట్రక్షన్ పనులు, షాప్ ఓపెనింగ్ పనులు, ఇంకా ఇతర కొత్త పనులు చేయడం మానేసి కేవలం ఈ యొక్క సమయాన్ని ఆరాధనలో, సత్కార్యాలలో మీరు ఖర్చు పెట్టండి. ఎందుకంటే ప్రాపంచిక పరంగా రంజాన్ మాసంలో కొత్తగా చేసేటటువంటి పనులు తప్పు అని నేను చెప్పడం లేదు. కానీ ఆ పనుల్లో బిజీ అయిపోయి రంజాన్లో చేయాల్సినటువంటి ఆరాధనలను మనం నిర్లక్ష్యం చేస్తాం. కాబట్టి ఈ పనులను రంజాన్ తర్వాత వాయిదా వేసుకుంటే చాలా మంచిదని నా యొక్క అభిప్రాయం. ఇక 18వ విషయం, రంజాన్ మాసంలో చాలా మంది ఉపవాసాలు ఉండాలని కోరుకుంటారు. అయితే కొంతమంది ఇళ్లలో వాళ్ళకు సెహరీ కోసం, ఇఫ్తార్ కోసం ఖజూర్ మరియు ఇతర వస్తువులు కూడా ఉండవు. అలాంటి నిరుపేదలకు, అలాగే భర్తను కోల్పోయినటువంటి వితంతువులకు మసీద్ కమిటీతో చర్చ జరిపి వాళ్ళకు రేషన్ కిట్స్ సమకూర్చండి. తద్వారా వాళ్ళు కూడా మనతో సమానంగా ఉపవాసాలు పాటిస్తూ రంజాన్ మాసాన్ని గడిపేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక 19వ విషయం, జకాత్ గురించి పూర్తిగా తెలుసుకొని ఖచ్చితంగా సరైన పద్ధతిలో జకాత్ చెల్లించండి. ఎవరి కోసం? అల్లా మార్గంలో కష్టపడే వాళ్ళ కోసం, నిరుపేద కుటుంబ సభ్యులకు. ఇంకా ఖురాన్లో జకాత్ ఎవరెవరికి ఇవ్వవచ్చని అల్లా చెప్పాడో వారందరికీ కూడా మీరు జకాత్ ఖచ్చితంగా చెల్లించండి. ఎవరైతే జకాత్ చెల్లిస్తారో అల్లా వారి సంపదలో వృద్ధిని ప్రసాదిస్తాడు. ఇక 20వ విషయం, మనస్సాక్షిగా నిజమైన పశ్చాత్తాపం చెంది మనస్ఫూర్తిగా అల్లా వైపు మరలి వెళ్లేందుకు సంకల్పించుకోవాలి. తప్పులను ఒప్పుకోవాలి. మన తప్పులను, పాపాలను అల్లా సన్నిధిలో ఒప్పుకోవాలి. అలాగే దుఃఖంతో, బాధతో గతంలో జరిగిపోయిన తప్పులను సిగ్గుపడుతూ మనస్సాక్షిగా బాధను, దుఃఖాన్ని వ్యక్తపరచాలి. తౌబా కోసం వాయిదా వద్దు. మన తుది శ్వాస ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు కనుక ఏం మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే తౌబా చేసుకోండి. తప్పులను సరిదిద్దుకోండి. సాధ్యమైనంత వరకు మన వల్ల ఇతరులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నించాలి. మార్పు గురించి ప్రతిజ్ఞ చేయండి. మళ్ళీ అదే పాపానికి ఒడిగట్టమని అల్లా సాక్షిగా మీరు అల్లాకు వాదా ఇవ్వండి. ఇక 21వ విషయం, ఇస్తిగ్ఫార్. ప్రతిరోజు ప్రత్యేకంగా నమాజు తర్వాత అల్లాని క్షమాపణ కోరడం అలవాటు చేసుకోండి. క్షమాపణ కోసం దువా, అస్తగ్ఫిరుల్లా వ అతూబు ఇలే, నేను అల్లాని క్షమాపణ కోరుతున్నాను మరియు ఆయన వైపు తౌబా చేస్తున్నాను అని ఈ దువా చదువుతూ ఉండండి. ఈ శుభప్రదమైన రంజాను మాసంలో చేసే మరిన్ని మంచి పనులు, అల్లా కృపను పొందేందుకు గాను దాన ధర్మాలు, దయాగుణం, దైవ ఆరాధన మొదలగు సత్కర్మలు విరివిగా చేయండి. గత పాపాలను ఇప్పుడు మంచి పనులతో కడిగేయండి. పుణ్యకార్యాలు పాప కార్యాలను తొలగిస్తాయని ఖురాన్లో సూరే హూద్ సూరా 11:114లో అల్లా తెలియచేశాడు. కాబట్టి క్షమాపణను కోరండి. వినయ విధేయతలతో మనస్ఫూర్తిగా అల్లా సన్నిధిలో క్షమాపణలకై వేడుకోండి. అల్లా తప్ప ఎవ్వరూ పాపాలను క్షమించలేరు. ఖురాన్లోని సూరే ఆలే ఇమ్రాన్ 3:135 అల్లా మన ప్రార్థనలను వింటాడని, తౌబాను స్వీకరిస్తాడని దృఢంగా నమ్మండి. ఈ ఇస్తిగ్ఫార్ చదవడం అనేది కేవలం రంజాన్లో మాత్రమే కాదు, రంజాన్ తర్వాత కూడా అల్లాతో క్షమాపణ వేడుకునేటటువంటి పద్ధతిని ముందుకు కొనసాగించండి. అధికంగా అల్లా స్మరణను
చేయండి. మీరు పనికి వెళ్తున్నా లేదా కారులో ఉన్నప్పుడు లేదా కిరాణా దుకాణంలో ఎక్కడ ఉన్న సుబ్హానల్లా లేదా సుబ్హానల్లాహి వ బిహమ్దిహి స్తోత్రాలు చదువుతూ ఉండండి. ఇవి చదివితే ప్రతిఫలం స్వర్గంలో మీకోసం ఒక చెట్టు నాటబడుతుందని ప్రవక్త వారు తెలియజేశారు. మరొక హదీసులో అయితే ఎవరైనా దీనిని రోజుకు 100 సార్లు చదివితే వారి పాపాలు సముద్రపు నురుగులా ఉన్నా అవి క్షమించబడతాయని ఉంది. ఇవి కాక సుబ్హానల్లా 33 సార్లు, అల్హమ్దులిల్లా 33 సార్లు, అల్లాహు అక్బర్ 34 సార్లు చదవండి. అయితే మనిషి చేసే గునాయే కబీరా మహాపాపాలకు ఖచ్చితంగా ప్రాయశ్చితం చెందాలి. ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండాలి. అలాగే కేవలం సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ అని చదువుకుంటే సరిపోతుంది అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. స్వర్గానికి వెళ్ళాలంటే ముందుగా విశ్వసించి అల్లా యొక్క విధి నిషేధాల గురించి తెలుసుకోవాలి, ఖచ్చితంగా పాటించాలి. ఈ పవిత్ర రంజాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా పూర్తిగా ప్రతిఫలాన్ని పొందాలో ఇప్పటి వరకు 21 విషయాలను నేను తెలియజేశాను. వీటిని ఖచ్చితంగా పాటించి ఈ రంజాన్లో పూర్తి ప్రతిఫలాన్ని పొంది దైవ ప్రసన్నతకు అర్హులవుతారని నేను ఆశిస్తున్నాను. జజాకల్లాహు ఖైర్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.